ఈ రోహింగ్యులు ఎవరైతే ఉన్నారో ఎన్ని వేల మంది ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నారు అని అంటే మీరు ఏం చెప్తారు? మా బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో 5,000 నుంచి 10,000 వరకు ఉన్నారు. ఓకే. ఎగ్జాక్ట్‌లీ చెప్పలేము. కాకపోతే 5,000 నుంచి 10,000 అని అనుకుంటున్నాము. వారికి ఆధార్ కార్డ్ గాని, అన్ని వసతులు వాళ్ళకు ఉన్నాయి. ప్రతి ఒక్కటి మన లోకల్ వాళ్ళకి లేవు గాని, వాళ్ళకు అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. వాళ్ళకు వాటర్ గాని, అన్నీ గాని ప్రతి ఒక్కటి వాళ్ళకు అనుగుణంగా ఉన్నాయి. అన్న ఇక్కడ ఓట్లేసి గెలిపించినటువంటి రాజకీయ నాయకులు ఏవైతే రేషన్ కార్డులు కావచ్చు, ఆధార్ కార్డుల గురించి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎంత ఫైట్ చేసినా వాళ్ళకి రావట్లేదు. కానీ ఎవరైతే అక్రమ చొరబాటుదారులు బంగ్లాదేశీయులు ఈ రోహింగ్యులుగా చెప్పుకుంటా ఉన్నాం. సో వీళ్ళకి మరి ఎవరు తీసిస్తా ఉన్నారు? ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్సా? మరి వీళ్ళన్నీ కూడా ఇంకోటేందంటే నేను వచ్చేటప్పుడు నేను చాలా మందితోని మాట్లాడినప్పుడు కరెంటు కూడా వాళ్ళు ఫ్రీగా యూజ్ చేసుకుంటున్నారు. కొండిలేసుకొని మరి కరెంట్‌ని దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు దీని గురించి? అదంతా రాజకీయ కోణంగా చూస్తున్నారు. దాని గురించి అందుకోదానికే ఈ సభ మేము బహిరంగ సభ ఏర్పాటు చేసినాం బాలాపూర్‌లో. స్పెషల్లీ అదే ధర్మరక్షణ సభ కోసమే మేమంతా ప్లాన్ చేసుకున్నాం.